ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమద్భాగవతం చదువుకుంటున్నాము. భాగవత పురాణ లక్షణాలు. నారదుడు బ్రహ్మదేవుని సమీపించి తండ్రికి ఎంతో ప్రీతితో సపర్యలు చేసి అతనిని ప్రసన్నునిగా చేసుకుని భగవన్మాయను ఆ భగవంతుడి మాయను గురించి తెలియచెప్పమని వేడుకున్నాడు. పరీక్షిత్ మహారాజా నారదుని కోరికను మన్నించి బ్రహ్మదేవుడు తనకు శ్రీహరి దయతో ఉపదేశించిన లోక కళ్యాణకరమైన 4 శ్లోకాలను 10 లక్షణాలతో కూడి ఉన్న పరమపావనమైన భాగవతమును నారదునకు ఉపదేశించాడు. నారదుడు ఆ భాగవతాన్ని నా తండ్రి అయిన వ్యాస మహర్షికి బోధించాడు. నా తండ్రి దానిని నాకు ప్రీతితో బోధించాడు. నేనిప్పుడు నీకు ఆ పుణ్యగాథను వివరంగా చెప్తాను, విను. ఆ విరాట్ పురుషుడి నుంచి ఈ లోకాలు ఎలా పుట్టాయని నువ్వు అడిగావు కదా. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేశావు. బ్రహ్మదేవునితో చెప్పబడినవి ప్రశ్నలు ఎన్నో వేశావు. ఈ భాగవతం వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. భగవానుడు చెప్పిన ఈ 4 శ్లోకాల సారం ఇది అని ఇది బ్రహ్మదేవుడితో చెప్పబడింది. సృష్టికి పూర్వం నేను ఒక్కడనే ఉంటిని, తరువాత నేనే ఉన్నాను. సకల చరాచర విశ్వాన్ని రచించి వ్యక్తపరిచినది నేనే. లయము తర్వాత మిగిలియుండువాడను కూడా నేనే. ఈ సృష్టి అంతా నా నుండే ఉద్భవించినట్లు చూపేది నా యొక్క మాయశక్తియే ఉన్నది. లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను కనిపించటం నా మాయాశక్తి ప్రభావం వలననే. సృష్టి అంతా పంచభూతాలచే నిర్మించబడినది. నేను జీవాత్మగా వెలసి ఉన్నను, విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. సత్వరూపమైన ఈ నా ఆత్మతత్వము అనాదిగా సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకుని సాధన చేసే వ్యక్తి అహంకారము నుండి బంధాల నుండి విముక్తుడవుతాడు. ఇక పురాణాలు 10 లక్షణాలు. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరాలు, ఈశాను చరిత్రలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము అనేవి వీటిలో ఆశ్రయమే. బ్రహ్మము ఆ బ్రహ్మతత్వ జ్ఞానం కొరకై చెప్పబడినవే. మిగిలిన 9 లక్షణాలు. వాటి స్వరూపాలు ఈ విధంగా ఉంటాయి. సర్గము భగవంతుని వీక్షణముచే త్రిగుణాల సమతులనము చేదరి దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, అహంకారముతో కూడిన మహాతత్వము, పంచభూతాలు ఉద్భవించినది. ఇదే సర్గము. విసర్గ చతుర్ముఖ బ్రహ్మ చరాచర భూత సృష్టి చేయటం అంటే విసర్గ. 3 స్థానము సృష్టించబడిన వాటిని వాటి పరిధిల్లో నిలిపి ఉండటంలోనూ లోక కంటకులను శిక్షించి జయం సాధించటంలోనూ భగవానుడు కృతకృత్యుడు కావటం స్థానం అనబడుతుంది. పోషణము భక్తులను రక్షించి వారి ఎడల అనుగ్రహం చూపటం పోషణ. ఊతులు జీవరాశులయందు దాగి ఉన్న కర్మవాసనలే ఊతులు. మన్వంతరములు తాము పాలించుచుండే మన్వంతరాలతో మనువులచే చేయబడిన మహత్తర కార్యాల గాథలు. ఈశాను కథలు వివిధ అవతారాలలోని శ్రీహరి కథలు, భక్తుల కథలు. నిరోధము అవాంతర ప్రళయమందు జీవాత్మలు వాసనలతోనుంటూ వ్యాపార శూన్యములై ఉన్నప్పటి అవస్థను గురించి చెప్పటం నిరోధం అంటారు.
ముక్తి. జీవుడు కర్తృత్వాన్ని వీడి కర్మఫల వాసనలను వదిలించుకుని బంధనాలను తప్పించుకుని బ్రహ్మపదాన్ని అంటే వైకుంఠవాసాన్ని పొందటమే ముక్తి. ఆశ్రయము. సృష్టి స్థితి లయాలు ఎక్కడి నుంచి జరుగుతున్నవో ఆ పరమాత్మ స్థానం ఆశ్రయము. అధ్యాత్మము, ఆదిదైవము, ఆదిభూతము అని మూడుగా వ్యక్తమైనవి. ఆత్మ నేను చూశాను, నేను విన్నాను అని భావించే జీవుడు ఆధ్యాత్మ ఇంద్రియాలను ప్రకాశింపజేసే దేవతలు ఆదిదైవము, జీవాత్మ ఇంద్రియాది దేవతలు నివసించే దేహము ఆది భౌతికము. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇతర రెండు గోచరించవు. ఈ మూడింటిని ఎగిరియున్నవాడే సర్వలోకాశ్రయుడైన పరమాత్మ, విరాట్ పురుషుడు. వినోదం గురించి జగత్తును సృష్టించాలనే తలంపు ఆ పరమాత్మకు కలిగింది. ఆ సంకల్పంతోనే బ్రహ్మాండాన్ని నిర్మించాడు. జలాన్ని సృష్టించి బ్రహ్మాండంలో ప్రవేశించి జలరాశిలో శయనించాడు. అందుచేతనే నరుడనే నామాంతరం గల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీటిని నారములన్నారు. అట్టి నారములు స్థానంగా కలిగి ఉండటం చేత ఆయన నారాయణుడు అన్నబడ్డాడు. అనే పరమాన్ననుసరించి ఆయన నారాయణ శబ్దన నాచ్యుడయ్యాడు. ఆయన ప్రభావమును వర్ణించటానికి ఒక శక్యం కాదు. తాను మొదట అక్కడే అయిన ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలలో అనేకం కావాలని సంకల్పించాడు. స్వాత్మానుభవ రూపమైన యోగశయనంలో మేల్కొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్నే ఆదిదైవతం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే పేర్లతో మూడు విధాలుగా సృష్టించాడు. అలాంటి విరాట్ పురుషుని శరీరం లోపల ఆకాశం నుంచి ప్రవృత్తి సామర్థ్య రూపమైన ఓజస్సు, వేగ సామర్థ్యము, బలము అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మ రూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టినది. అదే సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. ప్రాణాలు జీవిని అనుసరించి వెడలిపోతుంటాయి. విరాట్ పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలి దప్పికలు ఏర్పడతాయి. ముఖం నుంచి దవడలు, నాలుక మొదలైన ఏర్పడ్డాయి. వాటి నుంచి 6 రసాలు జనించాయి. ఆ రసభేదాలన్నీ నాలుకతోనే గ్రహించబడినవి. ముఖం సంభాషించాలని కోరినది. ముఖం నుంచి వాక్కు అనే ఇంద్రియం పుట్టినది. దానికి అగ్ని అధిష్టాన దేవత. వాగ్గింద్రియం నుంచి అగ్ని నుండి సంభాషణ పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావటం వల్ల అగ్నికి జలం వలన విరోధం కలిగింది. అందువలన అగ్నికి జలమే ప్రతిబంధకమైనది. చలించే మహావాయువు నుంచి ఘ్రాణం పుట్టినది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గంధాన్ని గ్రహించే శక్తి గలదని విరాట్ పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనతో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలవి ఈ రూపాన్ని గ్రహించేవి అయిన నేత్రాలు 2 తేజస్సు నుంచి పుట్టాయి. మునులందరూ ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతలుగా కలిగి శబ్దాన్ని గ్రహించే స్తోత్రేంద్రియాన్ని ఉద్భవింపజేశాడు. సృష్టికర్త అయిన పురుషుడి నుంచి త్వగింద్రియానికి అధిష్టానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్ధవాన్ని, కాఠిన్యాన్ని, తేలికతనాన్ని, బరువును, వేడిమిని, శీతలనాన్ని గ్రహిస్తుంది. చర్మం నుంచి వెంట్రుకలు పుట్టాయి. వాటిని వృక్షాలు అధిదేవతలు అయ్యాయి. త్యంగింద్రియాన్ని అధిష్ఠించిన వాడు స్పర్శ అనే గుణం కలవాడు. లోపల వెలుపల వ్యాపించిన వాడు అయిన వాయువు నుండి హస్తాలు పుట్టినవి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పు కలవి, అనేకమైన పనులను చేయగలవి. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనను ఇష్టమైన చోటికి పోయే సామర్థ్యం గల ఈశ్వరుని నుంచి పాదాలు పుట్టినవి. వాటిని విష్ణువు అధిదేవత.
ప్రజానందామృతాన్ని కోరిన భగవంతుడి నుంచి పురుషాంగం ఉపస్థ జనించింది. వాటికి అధిదేవత ప్రజాపతి. మిత్రుడు అధిదేవత గల వాయువు అనే ఇంద్రియాన్ని ఉదమని కూడా అంటారు. అది నిస్సారమైన పదార్థాలను విసర్జించే అంగము. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించగోరినప్పుడు మొదట శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణం అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవటమే మృత్యువు. పై శరీరాన్ని క్రింది శరీరాన్ని వేరు చేసేది కూడా ఆ నాభి స్థానమే. ఆహార పానీయాలను ధరించటానికి పేగులు, పొట్ట, నాడీ సమూహం పుట్టాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు. వాటి వలన తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని భరించే రస పరిణామాలు కలిగాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుంచి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. ఆ విరాట్ పురుషునకు మనస్సు, బుద్ధి ఏర్పడ్డాయి. ఆయన స్థూల విగ్రహం పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహాతత్వము, అవ్యక్తము అనబడే 8 ఆవరణాలచే ఒకదానిపైన ఒకటిగా క్రమంగా చుట్టి ఉన్నాయి. అది అత్యుజ్ఞలంగా ప్రకాశిస్తుంది. విరాట్ పురుషుని సూక్ష్మ రూపము విలక్షణమైనట్టుది. దానికి ఆద్యాంతాలు లేవు. అది నిత్యమైనది. మనస్సునకు, వాక్కునకు గోచరం కానిది. రాజా, మహాతేజోమైన భగవత్స్వరూపమును గూర్చి నేనిప్పుడు చెప్తాను. స్థూలమని, సూక్ష్మమని 2 రూపాల్లో విలసిల్లే ఆ భగవదాకారాన్ని ఈశ్వర మాయా ప్రభావం చేత దివ్య తేజోధనులైన మునులు కూడా తెలుసుకోలేకున్నారు. నామరూప క్రియలను దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలను నియామకుడయ్యున్నాడు. జ్ఞానమయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను, పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు. జీవులు తాము చేసిన నానా విధములైన కర్మలను అనుసరించి సురులు, నరులు, అసురులు, గంధర్వులు, మృగాలు, పశువులు, సుకరాలు, పక్షులు, జలచ జీవాలు, వృక్షాలు, క్రిమికీటకాదులు వంటి జీవజాతుల్లో పుట్టి నీటిలోనూ, నింగిలోనూ, నేల మీదను సంచరిస్తాయి. సత్వరజస్తమో గుణాలు కలిగి ఉంటాయి. లక్ష్మీనాథుడు చతుర్ముఖుడై సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై సృష్టిని రక్షిస్తాడు. హరునిలో నుంచి సంహరిస్తాడు. ఈ విధంగా ధర్మస్వరూపుడై తానే సురనర పశుపక్షాది రూపాలను ధరిస్తాడు. విశ్వాన్ని సృష్టించి, పోషించి, సంహరిస్తాడు. శ్రీహరి నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుండి భూమి పుట్టినది. భూమి నుంచి నానావిధ జీవ సంతతి పుట్టినది. ఇంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుక లేనివాడు, అంతము లేనివాడు, ప్రభువు, ఆది మధ్యాంతరహితుడు. ఆయన నుంచి పుట్టిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపం ఎలాంటిదో ఎంత యోచించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు. అంతేకాదు, ఈ విధంగా సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వాన్ని అంగీకరించడు. ఇదంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవధ్యుడు, నిరంజనుడు, పరుడు, నిష్కించనుడు, ఆఢ్యుడు, నిరపేక్షుడు, నిష్కలంకుడు అయిన వాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు. జ్ఞానులు పరమేశ్వరుని సృష్టి, స్థితి, లయకర్తయను వర్ణిస్తారు గాని ఈ నామరూప గుణ కర్మాది వర్ణనలతో తృప్తి చెందక ఇంకా సూక్ష్మముగా తరచి పరిశీలిస్తారు. నామరూపాలు మాయాజనితాలని వేదాలు కూడా చెప్పినవి.
నేతి నేతి అని వీటిని విడిచిపెట్టి యథార్థ తత్వాన్ని గ్రహించటమే జ్ఞానుల ధ్యేయము. ప్రతి కల్పంలోనూ సృష్టి రచన ఒకే రీతిగా ఉంటుంది, కానీ మహాప్రళయం తరువాత కల్పంలో మాత్రం ప్రకృతి పంచమహాభూతాలుగా మార్పు చెందుతుంది. ఇతర కల్పాలలో చరాచర వస్తు సృష్టిని బ్రహ్మయే మళ్ళీ మళ్ళీ సృజిస్తుంటాడు. నేను ఇప్పుడు పద్మకల్పం గురించి చెప్తాను విను. పంచమ స్కందంలో సర్గను గూర్చి బ్రహ్మ వివరించాడు. దశమ స్కందంలో శ్రీశుకుడు దానిని విశదీకరించాడు. తృతీయ స్కందంలో మైత్రేయుడు కూడా చెప్పాడు. సర్గా విసర్గల గురించి ద్వితీయ చతుర్థ స్కందాలలో చెప్పబడింది. సూక్ష్మతముడైన పరమాత్ముడు కనిపించడు గనుక తీవ్రమైన విచక్షణా జ్ఞానము చేతనే గ్రహించటానికి ప్రయత్నించాలి. సృష్టి రహస్యం నిగూఢము గనుక మిక్కిలి సావధాన శ్రద్ధలతో అధ్యయనం చేయాలి. హరి ఓం తత్సత్. ద్వితీయ స్కందం సమాప్తం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.